తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆయన కూడా ముందు మరి ఆయన తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకు తెలియదు, కానీ అసలు ఇది వేస్ట్ తీసేయండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున సింఘ్వి గారు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది కోర్టులో. తర్వాత ఒక నెలలో వారు లేదు ఇది ఎలా ఉందో మేము ఎఫిడవిట్ వేస్తున్నామని సపోర్ట్ చేస్తూ ఎఫిడవిట్ వేయటం జరిగింది. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంక నాకు ఓపిక లేదు, ఈ ఏడు తేలిపోవాలి. చాలామంది అప్పట్లో దాదాపు 100 పిటిషన్లు దాటి పడ్డాయి, కానీ దాని పిటిషన్ని ఇప్పటిదాకా నిలబెట్టుకుంటూ రావడం కూడా మన అల్లంకి రమేష్ ఉన్నాడు కాబట్టి దాన్ని ఇప్పటివరకు ఇంటాక్ట్గా ఉంచాడు. మొన్ననే అర్జెంట్ హీరింగ్ అప్లికేషన్ కూడా వేయటం జరిగింది. దాన్ని మనం కావాలంటే హోలీ వెకేషన్ ఉంటుంది, అది అవగానే బెంచ్ మీదకి తెప్పించుకోవచ్చు. అప్పటికి కానీ చంద్రబాబు నాయుడు గారు తరఫున ఏదైతే జగన్మోహన్ రెడ్డి టైంలో వేసిన ఎఫిడవిట్ ఉందో దానికి ఏమైనా కావాల్స్తే చిన్న మార్పులు చేయొచ్చు. ఒక పెద్ద అడ్వకేట్ని అయితే గవర్నమెంట్ తరఫున ఏంటంటే కాస్త టాప్ 10లో అడ్వకేట్ని హైర్ చేస్తారు. నేను నా ఎఫర్ట్ చేయలేను కాబట్టి నేనే వాయిదాలకు వెళ్తున్నాను. పార్టీ ఇన్ పర్సన్ పెద్దవాళ్ళు వాల్యూ చేయరు, ఎందుకంటే నేను ఇక్కడ తెలుగు మాట్లాడేవాళ్ళు అయితే ఎవరో బంటరోతో ఎవరో చెప్తాడు ఇతను ఎంపీ అండి అరుణ్ కుమార్ అండి అని చెప్తే వాళ్ళు గుర్తించవచ్చు. సుప్రీంకోర్టులో నన్ను గుర్తించడానికి ఏం అవకాశం లేదు. సో ఒక పెద్ద అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ వస్తే ఖచ్చితంగా టైం ఇస్తారు. ఇది సుప్రీంకోర్టు అది మంచి ఆనవాయితీయా చెడు ఆనవాయితీయా అన్న డీటెయిల్స్లోకి వెళ్ళం, కానీ సీనియర్ని పెట్టకుండా సుప్రీంకోర్టులో వినడం చాలా అరుదుగా జరుగుతుంది. జరిగాయి కానీ చాలా అరుదుగా జరుగుతుంది. ఒక సీనియర్ని కనుక, ఎందుకంటే జనరల్గా ఏమనిపిస్తుందంటే గవర్నమెంట్లు 2 బాగానే ఉన్నాయి, 12 ఏళ్ళు అయిపోయింది, ఈడెవడో వచ్చి దీని మీద ఈ పిటిషన్ మీద ఇలాగ కొట్టేయలేక, ఎందుకంటే భయంకరమైనటువంటి వైలేషన్స్ ఉన్నాయి, అందుకని డిస్మిస్ అని అనలేక సరే చూద్దాం నెక్స్ట్ వాయిదా చూద్దాంలే అనేవాడు.